ఫ్రెండ్స్, మహారాష్ట్రలో జరగబోతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా మహారాష్ట్ర పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడారా? లేదా ఇంకేదైనా టాపిక్ మీద మాట్లాడారా? తెలుసుకునే ముందు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్‌లోకి వెళ్ళే ముందు అసలు మహారాష్ట్ర స్టేట్‌లో ఉన్న క్రైమ్ డేటా. ఇది మహారాష్ట్రలో ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్న డేటా. ఇది మహారాష్ట్రలో ఉమెన్ అండ్ చైల్డ్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్న డేటా. ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా. ఫ్రెండ్స్, ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 2022లో యాస్ పర్ ద ఎన్‌సీఆర్‌బీ డేటా మహారాష్ట్ర స్టేట్ మర్డర్స్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది. రేప్స్‌లో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. గ్యాంగ్ వయలేషన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. మీకేమైనా డౌట్‌గా ఉంటే దీనికి సంబంధించిన లింక్స్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. డౌట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. టాపిక్‌లోకొస్తే రాజుల యుగం నుండి రోబోటిక్స్ వరకు డెవలప్ అయిన అగ్రరాజ్యాలు. కానీ మనం ఇంకా బాబర్, అక్బర్, శివాజీ మహారాజ్ వీళ్ళ హిస్టరీ చెప్పుకుంటూ రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ఎప్పటిలాగే సనాతన ధర్మాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేశారు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లాస్ట్ వరకు విన్నాను. అయితే స్పీచ్ వినేటప్పుడు ఐ యామ్ వెయిటింగ్. మహారాష్ట్రలో ఉన్న ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తారేమో అని. కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అంతా శివాజీ మహారాజ్ మీద, ఎంఐఎం పార్టీ మీద, రామ్ మందిర్ మీద, బీజేపీ ఫ్రీ పాలసీస్ మీద, సనాతన ధర్మం మీద స్పీచ్ ఇచ్చారు. కానీ మహారాష్ట్రలో పెరుగుతున్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ మీద మాట్లాడలేదు. ఫార్మర్స్ పడుతున్న ఇబ్బందుల మీద మాట్లాడలేదు. ఆఖరికి ఉమెన్స్ మీద జరుగుతున్న అత్యాచారాల మీద మాట్లాడతారేమో అని చూసా. కానీ దాని గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వినండి. పాల్గొనలో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. మనం ఆలోచించాల్సింది, దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతిలో. విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులు అవ్వచ్చు, కన్నడిగలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెలో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది అని చెప్పేది, మనందరూ శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటారు. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి. అది ఇక్కడ తీసుకొచ్చింది. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతాయి. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది దేశం. ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. తోడినా పోడినా జరుగుతాయినా చాలా సింపుల్గా, ధైర్యంగా, ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం. తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చున్నాం, ఎవరికి దమ్మని చేయడానికి? ఇది మీరు ఆలోచించాలి. అందుకనే సినిమాల ఆనందం ఓజీ అని కూడా అనండి. కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం
మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అదిగే వచ్చాను. ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్న మీరు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు, వేరే రాష్ట్రానికి యాజ్ ఏ ఎలక్షన్ క్యాంపెయినర్గా వెళ్ళినప్పుడు యువత ఉద్యోగాల మీద మాట్లాడాలి, నిత్యావసరాల మీద మాట్లాడాలి, ఉమెన్ సేఫ్టీ మీద మాట్లాడాలి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, చైల్డ్ సెక్సువల్ హెరాస్మెంట్ మీద మాట్లాడాలి. ఇవన్నీ పక్కన పెట్టి హిస్టరీ గురించి మాట్లాడతారు, సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, ప్రాంతాలు భాషల గురించి మాట్లాడతారు, శివాజీ మహారాజ్ గురించి మాట్లాడతారు. మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మారాల్సింది మతాలు భాషలు కాదు, రాజకీయ నాయకుల ఆలోచన విధానాలు. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాల్ని, ఒపీనియన్స్ ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరోసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.